ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినపడుతుండేది మెయిన్ ఇష్యూ అంటే ఒక సమస్య ఎరువుల కొరత. రైతులకి ఎరువుల కొరత అని ఈ సమస్య ఇప్పుడు దాదాపు ఒక నెల 2 నెలల నుంచి రైతులు ఉద్యమాలు చేయడం, నిరసనలు తెలపడం ఏదో వినపడతా ఉంది. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది. 32 సంవత్సరాలకు ముందు 32 సంవత్సరాలకు ముందు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో ఆయనకు పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారికి ఉన్న అనుబంధం దృష్ట్యా పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారిని ఇఫ్కో చైర్మన్గా నియమించినారు. ఇఫ్కో సంస్థకి చైర్మన్గా. అదే సందర్భంలో నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో ఇఫ్కో ఎరువుల కర్మాగారాన్ని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. ఆ కాలాన్నే అది 6-7 వేల కోట్లు దాని పెట్టుబడి. దానికోసం ఆ ఇఫ్కో ఎరువుల కర్మాగారం కోసం దాదాపు 1200 ఎకరాలు సేకరించడం కూడా జరిగింది. నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క 1200 ఎకరాల భూమి సేకరించారు. సేకరించిన భూమికి ప్రహరీ గోడలు కూడా కట్టడం జరిగింది. ఎప్పుడు 32 సంవత్సరాల ముందు. ఆ ఎరువుల కర్మాగారం ఆ కాలాన 32 సంవత్సరాల ముందు 6-7 వేల కోట్లయితే ఇప్పుడు లెక్కల ప్రకారం అది కొన్ని లక్షల కోట్లది అది. అటువంటి కర్మాగారాన్ని ఆయన ప్రసాదిస్తే ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకి ఎన్ని ఉద్యోగ అవకాశాల కల్పన జరిగేది. ఆంధ్రప్రదేశ్ తెలుగు రైతులకి అవసరమైన ఎరువుల కొరత అనేది బహుశా ఉండకపోవచ్చు. 94లో వచ్చిన గవర్నమెంట్లో స్టేట్లో తెలుగుదేశం, సెంటర్లో బీజేపీ 6-7 వేల కోట్లతో అనౌన్స్ చేసిన ఇఫ్కో ఎరువుల కర్మాగారం కోసం 1200 ఎకరాలు సేకరించి ప్రహరీ గోడ కూడా కట్టి నా ఇఫ్కో ఎరువుల కర్మాగారం ఏమైందో భగవంతుడికే తెలియాల. తర్వాత కొంతకాలానికి ఆ సేకరించిన భూమిలోనే ఏదో కిసాన్ సెజ్ అనో ఏదో పెట్టినట్టు గుర్తు. కిసాన్ సెజ్ ఏందండి? రైతులకి కల్పతరువులాగా ఉండేది అది. నిరుద్యోగులకి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరికేది. అప్పుడు 6-7 వేల కోట్లు అంటే ఇప్పుడు లక్షల కోట్లు. ఆ కర్మాగారాన్ని శాంక్షన్ చేసింది పివి నరసింహారావు గారు, మన ఆంధ్రుడే. అది పెళ్లకూరు రామచంద్రారెడ్డి గారి మీద అభిమానంతో నెల్లూరు జిల్లాకి శాంక్షన్ అయింది. ఆ ఎరువుల కర్మాగారం రాల. నాకు ఇప్పుడు ఈ యూరియా కొరత, ఎరువుల కొరత అంటే ఆ విషయం గుర్తొస్తుంది. దీనికి బాధ్యులు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఇంత నష్టపోవడానికి బాధ్యులు ఎవరు? దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? దయచేసి ఆలోచించమని కోరుతున్నా.